జనవరి 10 చరిత్రలో ఈరోజు భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం 1966 జనవరి 10న సంతకం చేయబడింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఇంకా పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకం చేశారు. కానీ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. శాస్త్రి గారి మరణం తర్వాత ఆయన భార్య ఇంకా ఆయన పరిచయస్తులు కుట్ర జరిగిందని అనుమానించారు. శాస్త్రిజీ మరణ రహస్యం నేటికి వీడలేదు. 2006 జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. మొదటి ప్రపంచ హిందీ సమావేశం 1974 జనవరి 10న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఇక ఈ సమావేశానికి 30 దేశాల నుండి 122 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేయడం. నాగ్పూర్లో ప్రపంచ హిందీ సమావేశం నిర్వహించిన తర్వాత యూరోపియన్ దేశమైన నార్వేలోని భారత రాయబార కార్యాలయం ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకున్న మొదటి వ్యక్తి. ఆ తర్వాత 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. ప్రసిద్ధ కార్టూన్ పాత్ర టిన్ మొదటిసారిగా 1929 జనవరి 10న బెల్జియన్ వార్తాపత్రికలో ప్రచురించబడింది. ఈ కార్టూన్ సిరీస్ పేరు ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్. మీరు మీ బాల్యంలో కార్టూన్లు చూడడం ఇంకా కామిక్స్ చదవడం కూడా ఇష్టపడితే మీరు టిన్ గురించి తెలుసుకోవాలి. టిన్ పాత్రను బెల్జియన్ కార్టూనిస్ట్ జార్జెస్ రెమీ సృష్టించారు. జార్జెస్ను హెర్గే అని కూడా పిలుస్తారు. హెర్గే 1983లో 76 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మరణించిన తర్వాత కూడా టిన్ కామిక్స్ ప్రజాదరణ తగ్గలేదు. టిన్ మొట్టమొదటి కామిక్ పుస్తకం టిన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ది సోవియట్స్ 1930లో ప్రచురించబడింది. ఇక అప్పటి నుండి టిన్ కామిక్స్ 100 కంటే ఎక్కువ భాషల్లో ప్రచురించబడ్డాయి. 1835 జనవరి 10న భారతదేశం నుండి మొదటి టీ సరుకు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ టీ కోసం చైనాపై మాత్రమే ఆధారపడి ఉండేది. ఇక భారతదేశం చైనా కంటే చాలా బాగా టీని ఉత్పత్తి చేసింది. దీని కారణంగా టీ రుచి భారత మార్కెట్ నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. 1947లో బ్రిటిష్ వారు భారతదేశం నుండి వైదొలిగారు. కానీ తేయాకు వ్యాపారం కొనసాగింది. 1953లో భారతదేశంలో టీ బోర్డు ఏర్పడింది. ఇక దీని వలన భారతీయ టీని విదేశాలకు ఎగుమతి చేయడం సులభతరం అయింది. 1863 జనవరి 10న ప్రపంచంలోని పురాతన భూగర్భ మెట్రో రైల్ లండన్లో ప్రారంభించబడింది. 1853లో ఈ పని బాధ్యతను చీఫ్ ఇంజనీర్ సర్ జాన్ ఫౌలర్కు అప్పగించారు. 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ట్రాక్లపై భూగర్భ మెట్రో నడిచింది. భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైలు 1984లో కోల్కతాలో ప్రారంభమైంది. ఇక దీని తర్వాత 2002లో దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సేవ ప్రారంభమైంది. దీని తర్వాత ముంబై, చెన్నై, బెంగళూరు, లక్నోతో సహా దేశంలోని అనేక నగరాల్లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.